దయచేసి సహకరించండి. రోడ్ల విస్తరణకు కూడా సహకరించండి. రోడ్డు వైడనింగ్లో ఎవరు ఆస్తి పోయినా వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. ఫ్లైఓవర్లో ఫాస్ట్గా కట్టుకుందాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఫ్లైఓవర్లు కట్టకుంటుంటే తీవ్రమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లలో చాలామంది చచ్చిపోతున్నారు. ఇవాళ చెరువులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ బ్రహ్మాండంగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఏదున్నా నా దృష్టికి తీసుకురండి. అప్పో సప్పో తల తాకట్టు పెట్టైనా నిధులు తెచ్చిచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతానికి. ఎందుకంటే మీరందరు కష్టకాలంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. నాకు ఆ కృతజ్ఞత ఎప్పటికి ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టిండ్రు. రాజకీయంగా నేను ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు నన్ను మీరందరూ అండగా నిలబడి నన్ను నిలబెట్టిండ్రు. నన్ను నిలబెట్టిన మీకు సేవ చేసే అవకాశం ఈరోజు నాకు దక్కింది. కాబట్టి ఈ ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. మంచి అధికారులను నియమించిన బాగా పని చేయించుకోండి. ఏం కావాలన్నా నన్ను అడగండి, మంజూరుని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా మీరు పనులు చేయించుకోవడానికి నా దగ్గర రండి. నా సూచన ఒక్కటే, ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మా అక్కలు మా జల్లెన్లు అందరూ ఉన్నారు, మా పెద్దమ్మలు ఉన్నారు. ఇంట్లో అప్పుడప్పుడు కోడలతో పంచాయతీ అయితే ఇట్లా మనవని తీసుకొని వచ్చి ఇట్లా తిరిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఆడించుకుంటే వాళ్ళకు కూడా ఆడిపించుకుంటే ఒక మంచి వాతావరణం. ఇంటి పక్కలతో మాట్లాడాలంటే కూడా కష్టం. నలుగురు పెద్ద మనుషులు వచ్చి ఇట్లా బెంచ్ల మీద కూర్చొని జర సాధక బాధకలు మాట్లాడుకుంటే మనసు అల్కగా అవుతుంది. చిన్న చిన్న కొడుకు సరిగ్గా పట్టించుకోకపోయినా, కోడలమ్మ ఎప్పుడైనా కోపం అయినా, టిఫినో ఛాయో అడిగితే ఇవ్వకపోయినా ఇట్లా నడుచుకుంటూ వస్తే ఆడ ఛాయ్ తాగొచ్చి ఆడ కూరగాయలు కొనుక్కొచ్చి ఇట్లా ఒక రౌండ్ తిరిగిపోతే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది. ఒక్క వాన వస్తే నల్లజెరువు మొత్తం నీళ్లు నిండి అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ట్యాంక్ బండ్ పోయి చూడాల్సిన పని లేదు. ట్యాంక్ బండ్ వల్లే మీ దగ్గరకు వచ్చి చూసినంత గొప్పగా ఈరోజు నల్లజెరువు అభివృద్ధి అయింది. భవిష్యత్తులో ఫాక్ సాగర్ కానీ ఇవన్నీ మనం అభివృద్ధి చేసుకుందాం. అందుకే మిత్రులారా, కొంచెం ఆలస్యమైంది నాకు ఇతర కార్యక్రమాలతోటి. ఏది ఏమైనా మీ సహకారం ఉంటే ఈ నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాము. ఈ నగరం ఒక మంచి నగరం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినవి కూడా కూన శ్రీశైలం గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉండే చెరువుల విషయంలో కానీ, పార్కుల అభివృద్ధి విషయంలో కానీ వారిని కూడా ఏమైనా సూచనలు ఉంటే మీ తెలియజేయమని తెలియజేస్తూ హనుమంత్ రెడ్డిని అందరినీ